నల్గొండ జిల్లాలో ఈదురుగాలు బీభత్సాన్ని సృష్టించాయి. చిట్యాల మండలం పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామాల్లో బొప్పాయి, మామిడి తోటలు నీలమట్టమయ్యాయి. గత రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వర్షంలో కొట్టుకుపోతుందంటూ అన్నదాతలు రోధిస్తున్నారు. ఐకేపీ సెంటర్లో రైతులకు ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వలేదంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు నిర్లక్ష్యానికి తడిసిన ధాన్యపు రాసులు కొర్రెలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు లక్ష్మమ్మ, సింగిరెడ్డి లక్ష్మమ్మ. ఆ మగ్గిత పెడితే అంత ఎండిపోయింది. ఉన్నదన్నా కోసి ఆ మార్కెట్ లో పోస్తే పట్టాలన్నీ ఎగిరిపోయినాయి. పట్టాలు లేవు, అన్ని నాని వరద కొట్టుకుపోయినాయి. అయ్యా గాలివారం ఆన వర్షం అంతా ఆగం ఆగం అయ్యింది. అన్ని నానిపోయినాయి. నిన్న ఎండ పోసినాం, ఆరపోసినాం. పట్టాలు లేవు, ఏం లేవు అని గాలిలో కొట్టుకపోయినాయి. అనుకోకుండా మబ్బు పట్టింది, వచ్చింది గాలి ద్వారం ఎత్తిపోసి నానిపోయినాయి. అది పట్టాలు లేవు, రక్షణ ఏది లేదు. 4 ఎకరాలు తెచ్చి ఎండ పోసిన అన్ని నానిపోయినాయి. అధికారులు చూసిపోయారు. అధికారులు ఎవ్వరు రాలేదు సార్. ఎంతో రైతులమే చూస్తున్నాం కానీ అధికారులు రాలే, ఆఫీస్ రాలే, ఎవరు రాలే, చూడలే, చేయలేదు. వాళ్ళకి ఫోన్లు ఏం చేసి చెప్పారు. ఇక 10 అధికారులు కానీ మేమేం చెప్పలేదు. అయితే వేస్తే మొత్తం పట్టాలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. అంత ఆగం ఆగం బకెట్తో పోసి అవతల పోస్తున్నాం సార్. మన వరిసేను కూడా రాలిపోయినాయి కొన్ని. ఇంకా అంత ఎండిపోయింది, అంత ఆగం ఆగమైంది. పట్టాలు కూడా ఇయ్యలే. రోడ్లు అంతా నానింది, కింద వరదల పోయింది సార్. ఏమి లేదు.